12 సంవత్సరాల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన మార్పు ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు. కని విని ఎరుగని మార్పు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉందండి. 12 ఏళ్ల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించిన మార్పు ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి, ఎటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడుతుంది. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో వీరికి కాల్ చేయండి, తగిన పరిష్కారం మీకు లభిస్తుంది. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకున్నటువంటి సమస్యలు, మీ పూర్తి వివరాలు గురువు గారికి ఫోన్ ద్వారా మీరు తెలియచేసినట్లయితే ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. 12 ఏళ్ల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించిన పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి 12 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో పెను మార్పులు అయితే వీరు చూడబోతున్నారండి. అన్నీ కూడా వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి మార్పులే. మీకు ఒక శుభవార్త అనేది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని సమయంలో పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు, కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. అనవసర అంశాల గురించి మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించవద్దండి. ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సమయం అనేది చాలా విలువైనది కాబట్టి మిస్ చేసుకోవద్దండి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర పఠనం మీకు ఉత్తమ ఫలితాలను కలుగజేస్తుంది. లాభదాయకమైన ఫలితాలు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మరవలేని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ పని తీరుతో పెద్దలు సంతృప్తిని చెందుతారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అయితే నడుస్తుంది. ఒక శుభార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. మన సౌఖ్యం కలుగుతుంది. శ్రీలక్ష్మి నామస్మరణ మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు వీరి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగానే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. దీని కారణంగా వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం కూడా ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువసేపు స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుందండి. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల 10వ తేదీన కన్యా రాశి నుండి తులారాశికి బుధుడు మారి 29వ తేదీన మీ రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క 12వ మరియు 1వ స్థానాల్లో సంచారం చేస్తుంది. గతం విదేశీ ప్రయాణం ఆధ్యాత్మికతపైన ప్రభావం అనేది చూపించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి. బుధుడు మీ రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
శుక్రుడు 13వ తేదీన తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మీ యొక్క 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది మీ యొక్క వ్యక్తిత్వం, ఆకర్షణ మరియు సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు అందరినీ ఆకర్షించే శక్తితో ఉండవచ్చు. సూర్యుడు 17వ తేదీ వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత నీచ రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క 11వ మరియు 12వ స్థానాల్లో ఉంటుంది. సూర్యుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు కొంత అంతర్గతంగా ఆలోచించవచ్చు, ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. ఈ గోచరం కారణంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది మరియు మీ శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయండి. కుజుడు అక్టోబర్ నెల 20వ తేదీన మీకు మిథున రాశిలో ఉండి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క 8వ మరియు 9వ స్థానాల్లో ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, రహస్య విషయాలు మరియు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఉంటాయి. గురుడు ఈ నెల మొత్తం వృషభ రాశిలో మీ యొక్క 7వ స్థానంలో సంచారం చేస్తాడు. మీ యొక్క సంబంధాలు, భాగస్వామ్యాలు మరియు వివాహం వంటి అంశాల్లో శుభ పరిణామాలను సూచిస్తుంది. ఈ కాలంలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. శనిగ్రహం కుంభరాశిలో మీ యొక్క 4వ స్థానంలో కొనసాగుతాడు. ఇది కుటుంబం, ఆస్తి మరియు ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడిని లేదా అప్రమత్తతను సూచిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలండి. రాహువు మీ యొక్క 6వ స్థానంలో మీన రాశిలో కొనసాగుతాడు. ఇది మీ యొక్క పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు మరియు ప్రత్యర్థులపైన విజయం సాధించే అవకాశాలు సూచిస్తుంది. కేతువు 12వ స్థానంలో కన్యా రాశిలో కొనసాగుతాడు. ఇది మీ యొక్క పునరాలోచన, ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మికతకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. మీ కెరియర్ గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మీరు మెరుగైన మార్పులను చూస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తే వారికి ఈ నెలలో కెరియర్లో మంచి జరుగుతుంది. ఉన్నతాధికారులు మీ యొక్క పని ప్రతిష్టను ప్రశంసిస్తారు. అదే సమయంలో మీకు పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే ద్వితీయార్థంలో మీ యొక్క అహంకారం కారణంగా మీ పై అధికారులు కోపానికి గురి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదటి 2 వారాలు మీకు మంచి ఆదాయం వస్తుంది. గత 2 వారాల్లో మీరు కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెలలో ఇల్లు లేదా వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకునే వారు మొదటి 2 వారాల్లోనే చేయవచ్చు. 3వ వారం నుండి కూడా మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు ఇది మంచి సమయంగా కనిపిస్తోంది. వివాహం లేదా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ మాసంలో మంచి ఫలితం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమాలకు మీరు హాజరు కావచ్చు. ద్వితీయార్థంలో కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మానసికంగా కృంగిపోవచ్చు. అయితే గృహ గోచరం అనుకూలంగానే ఉండడం వల్ల మానసిక సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల సరాసరి ఉంటుంది. 3వ వారం నుండి కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. మొదటి 2 వారాల్లో మీరు రక్తపోటు మరియు చల్లని మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు. డ్రైవింగ్ చేసే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఈ నెల విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుని గోచారం ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి చదువుపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. అయితే కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత కొన్నిసార్లు మీరు ఆవేశానికి లోను కావడం కూడా జరగవచ్చు. చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.